103వ కీర్తన 17వ వచనాన్ని మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మనం చదువుకుందాం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. చాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా వినండి. కృప యుగయుగములు నిలుచునంట. కృప యుగయుగములో నిలుచును. యుగం అంటే ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. అంటే వేవేల సంవత్సరాలు కృప నీ మీద నిలిచి ఉండాలంటే నీవేం చేయాలి? హల్లెలూయా చెప్పండి. వేవేల సంవత్సరాలు, యుగయుగాలు కృప నీ మీద నిలిచి ఉండాలంటే నీవు ఏం చేయాలి? నేను ఏం చేయాలి? ఇప్పుడు మేఘాలు వచ్చినాయి, నల్లటి మేఘం వచ్చింది. ఇంకేముంది, మంచి వర్షం వస్తుందని అందరూ అనుకుంటారు. చక్కగా మంచి వర్షం వస్తుందని చక్కగా అందరూ ఆనందపడతారు. ఇంతలోకి గాలి వచ్చింది, మేఘం కాస్త తూర్పుకి వెళ్ళిపోయి సముద్రంలో పోయి ఆడ కురిసింది. ఏమన్నా ఉపయోగం ఉందంటారా? మేఘమేమో వచ్చింది కానీ వర్షము మన దగ్గర అది కురవల, అలాగని వెళ్ళిపోయి సముద్రంలో కురిసింది. సముద్రంలో కురిస్తే ఏం ప్రయోజనం అండి? అదేవిధంగా దీవెనలు వస్తున్నాయి కానీ నిలవటంలే, ఆశీర్వాదాలు వస్తున్నాయి కానీ నిలవటంలే. ఐశ్వర్యం వస్తుంది కానీ నిలవటంలే. నిలిచి ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఇక్కడేం రాయబడింది? కృప యుగయుగములు నిలుచును. అంటే ఈ కృప యుగయుగాలు నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి ప్రియులరా? ఇప్పుడు ఒక చెట్టుకి మామిడి పిందెలు బాగా పోతొచ్చి అన్నీ కాసినాయి, కానీ పిందెలుగా ఉన్నప్పుడే రాలిపోయినాయి అనుకో, ఎంత బాధగా ఉంటుందండి. అది గనక నిలిచి అట్ట కొంచెం కొంచెం పెద్దదయ్యి మంచిగా పక్వానికి వస్తే ఆ యొక్క యజమానికి ఎంత సంతోషం. అది మధ్యలో రాలిపోతే ఎంత బాధ ప్రియులరా. అంటే అందుకనే కృప నిలిచి ఉండాలి, ఆశీర్వాదాలు నిలిచి ఉండాలి, దీవెనలు నిలిచి ఉండాలి, నీ కష్టార్జితము నిలిచి ఉండాలి. డబ్బులేం వస్తున్నాయి, అన్నీ డాక్టర్లు తినేస్తున్నారు, ఇంకా బంధువులు తినేస్తున్నారు, ఎట్టెట్టో పోతా ఉంది, ఎట్టెట్టో అయిపోతా ఉంది. వెనక తిరుగు చూసుకుంటే ఏమీ లేదు. సంవత్సరాలేమో గతించిపోతున్నాయి. మనం రోజు కష్టపడతానే ఉన్నాం, నిలవటం లేదు. అది నిలవాలి. ఆ కష్టార్జితము నిలవాలి, ఆ కృప నిలవాలి, ఆ ఆశీర్వాదము నిలవాలి. మరి ఇది నిలవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో అక్కడే రాయబడింది, ఆ వచనంలో ఉంది. చూడండి 17వ వచనం మొదటి నుంచి ఏముంది అక్కడ? ఆయన నిబంధనను గైకొను. చాలు. ఆయన నిబంధన ఏం చేయాలంటమ్మా? గైకొనాలి. మన దేవుడు నిబంధన దేవుడు, నిబంధన చేసిన దేవుడు, నిబంధనతో కూడిన దేవుడు. ఇటుగాలు కొడి తట్టు, అటుగాలు కొడి తిట్టు, ఆ విధంగా ఉండే జీవితం అది దేవుణ్ణి కాదు. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన తప్పే దేవుడు కాదు. హల్లెలూయా చెప్పండి. అందుకే బైబిల్లో ఉంది, నీతిమంతుడు మాట ఇస్తే నష్టం కలిగిననో దాని నుండి తొలగిపోడు. ఎంత గొప్ప మాట అండి. నీతిమంతుడు మాట ఇస్తే అది నష్టము కలిగినా సరే దాని నుండి తొలగిపోడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో భక్తి రకరకాల వేషాల్లో ఉంది.
కానీ నీతి మాత్రం అసలు ఎక్కడ కూడా లేదు ప్రియులారా. దేవుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? నా నీతిని, నా రాజ్యమును వెతకమన్నాడు. భక్తి రకరకాల వేషాల్లో, రకరకాల విధానాల్లో, రకరకాల స్టైల్లో, రకరకాలుగా వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. వాహనాల మీద జెండాలు పెట్టుకునే తిరుగుతున్నారు. బైకుల మీద జెండాలు పెట్టేస్తున్నారు. ఏందంటే భక్తి అంటున్నారు. మనోళ్ళు, మన క్రైస్తవులు పండగ వచ్చిందంటే రకరకాల భక్తిని ప్రదర్శిస్తున్నారు. రకరకాల భక్తి చూపిస్తూ ఉన్నారు. రకరకాల భక్తిని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ భక్తి కంటే నీతి ముఖ్యమని, నీతి కావాలని మనుషులు గ్రహించడం లేదు. ఆనాడు యేసు ప్రభువారు 3 రోజులు సభలు పెట్టి 3వ రోజు సాయంత్రం వాళ్ళందరికీ భోజనాలు పెట్టాడు. హల్లెలూయా చెప్పండి. అదే 5 రొట్లు 2 చేపలు వాళ్ళందరికీ భోజనం పెట్టాడు. ఆ 3 రోజులు చెప్పిన ప్రసంగంలో ఆఖరి మాటలు ఏంటంటే, నా నీతిని, నా రాజ్యమును వెతకండి, నేను మీకు కావాల్సిన వాడిని నేను మీకు ఏర్పాటు చేస్తాను. ఈ రోజుల్లో నీతిగా బతికే వాళ్ళు ఎంతమంది అండి? నీతిని అనుసరించే వాళ్ళు ఎంతమంది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వరకు వస్తే ఒక నీతి, బయట వాళ్ళకైతే ఇంకొక నీతి. కూతురికైతే ఒక నీతి, కోడలకైతే ఒక నీతి. మంచిది కాదు ప్రియులారా. దేవుని బిడ్డలు నీతిగా ఉండాలి. మన దేవుడు నీతి కలిగిన దేవుడు, నిబంధన కలిగిన దేవుడు. హల్లెలూయా చెప్పండి. పాస్టర్ గారు, నిబంధన అంటే ఏంటి? ప్రమాణం. నిబంధన అంటే ప్రమాణం అండి. పెళ్ళిళ్ళలో ఏం చేస్తారు మనోళ్ళు? ప్రమాణం చేస్తారు. కష్టం కలిగినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, రోగం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఈమె కాకుండా వేరొక ఆమెతో నేను పోను, ఈమెతోనే ఉంటాను, ఈమెను జాగ్రత్తలు నేను చూసుకుంటాను, అతను ప్రమాణం చేస్తాడు. ఈమె కూడా అదే విధంగా ప్రమాణం చేస్తుంది. ఏదో భారతీయ సాంప్రదాయమో అదో ఇదని ఏదో అది కట్టిస్తున్నారు, కానీ ఆ ప్రమాణాలు చేసి పెళ్ళైపోయినట్టే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి ఆ ప్రమాణం, మనం బాప్తిసం పొందినప్పుడు ఏం చేస్తాం? మనం ప్రమాణాలే కదా. నీళ్ళల్లో దిగి పంచభూతముల ఎదుట, ఆకాశము, భూమి, నీళ్లు, గాలి, ఈ పంచభూతముల ఎదుట, దేవుడు దేవదూతల ఎదుట, సంఘం ఎదుట, దైవజనుడి ఎదుట, ఎంతమంది ఎదుట మనం ఏం చేస్తాం? మనం ప్రమాణాలు చేస్తాం. దైవజనుడు అడుగుతున్నప్పుడు మనం సమాధానం మనం చెప్తాం. కొంతమంది అంటారు, అప్పుడు దైవజనుడు ఒప్పుకోడు. అనకూడదు, చెప్పాలి. అలా చెప్పండి. అంతవరకు నమ్మకంగా ఉంటావా? అంట కాదు, ఉంటాను, ఉండను చెప్పాలి. నీ నోటితో చెప్పాలి. కోర్టులో సాక్ష్యము నోటితో చెప్పాలి. నువ్వు అన్ని రాసి పిటిషన్ ఆడ పెడతావు. మళ్ళీ ఆడ పోయినాక నేను అడుగుతారు వాళ్ళు. అవునా కదా? అన్ని రాసి సంతకం పెట్టావుగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అక్కడ? నీ నోటితో నువ్వు చెప్పాలా. నీ నోటితో నువ్వు చెప్పాలా. అది జడ్జి అనాలా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు నిబంధన కలిగిన దేవుడు. ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి నిబంధన ఇచ్చాడు. ఈనాడు యేసు ప్రభు ద్వారా మనందరికీ నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన మనం అందరం మీరకూడదు. నిలిచి ఉండాలి. ఆశీర్వాదాలు నిలిచి ఉండాలి. ఫలాలు నిలిచి ఉండాలి. కృప నిలిచి ఉండాలి. వస్తుంది పోతుంది. పాస్టర్ గారు ఎంతో వస్తూ ఉంది, పోతా ఉంది, ఏం చూసుకుంటే ఏమి లేదు. ఏం ప్రయోజనం అండి? నిలిచి ఉండాలి. కృప నిలిచి ఉండాలి. యుగాలు, వేవేల సంవత్సరాలు ఆ కృప నీ మీద, నీ తల్ల మీద నిలిచి ఉండాలంటే
నిబంధన మేరకు నీవు నడుచుకోవాలి. హల్లెలూయా చెప్పండి. అందుకే ఆయన నిబంధనను నీవు గైకొనాలి. నిబంధనను గైకొనాలి. చాలా మంది దేవునితో ప్రమాణికాలు వాళ్ళు చేస్తారు. అయ్యా నేను ఇలా ఉంటా, ఇక నేను ఆ పాపం చేయను, ఇక నేను ఈ తప్పు చేయను, ఇక నేను ఆ విధంగా నేను బతకను, ఇక నేను ఈ విధంగా నేనేం చేయను అంటారు. కానీ ఆ ప్రమాణికాలు 2 రోజులే, 3 రోజులే, 10 రోజులే, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. మంచిది కాదు ప్రియులారా. నిబంధనను గైకొనుచు. ఆ తర్వాత ఏముంది? ఆయన కట్టడలను అనుసరించి నడుచుకు. ఆయన కట్టడలు అంటే అర్థం ఏంటి? ఆయన కట్టడలంటే ఆయన ఆజ్ఞలు. హల్లెలూయా. ఆయన కట్టడలు అంటే ఏందమ్మా? ఆయన ఆజ్ఞలు. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు, పద్ధతులు ఇచ్చాడు. ఇలా జీవించమన్నాడు. ఎటండట బతికేసి నాకు వచ్చి స్తోత్రం చెప్పండి అని ఆయన అనలా. ఆజ్ఞల ప్రకారం మీరు బతకమన్నాడు. అందుకనే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈనాడు దైవాజ్ఞలేందో మీకు తెలుసు, దేవుని ఆజ్ఞలేందో మీకు తెలుసు. 6 దినాలు కష్టపడి పనిచేసి 7వ దినాన్న ప్రభువుని ఏం చేయాలి? మనము సేవించాలి. కానీ 6 దినాలు 7 దినాలు రోజుకి 24 గంటలు సమస్త సమయాన్నంతా మన కోసం వాడేసుకుంటే, మనల్ని పుట్టించిన దేవుడి కోసం ఏమీ వాడకపోతే, అసలు ఆజ్ఞలన్నింటికి ప్రథమ ఆజ్ఞ దాన్నే మనము మీరిపోతే, ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. మీరు పరిశుద్ధులుగా బతకడమే దేవుని యొక్క చిత్తము, నా తండ్రి చిత్తం అని దేవుడు మాట్లాడాడు. నానా గడ్డి మనం తినకూడదు, నానా చెత్త మాటలు మనము మాట్లాడకూడదు, ఎక్కడికంటే అక్కడికి పోకూడదు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు, మన పాదాలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు. భయంకరమైన విగ్రహాలను చేసి ఇళ్లల్లోకి మనము పోకూడదు. వాటికి కొంత పవర్ ఉంటుంది. ఆడకపోతే వచ్చాడురా అని చెప్పేసి నిన్ను ఇబ్బంది పెడతాయి. బురదెందుకు తొక్కాలా? కాళ్ళు ఎందుకో కడుక్కోవాలండి. విగ్రహారాధన భయంకరమైన దేవాలయాల్లో పెళ్ళిళ్ళు మీ బంధువులైనా సరే పోకూడదు. అమ్మా, మీ ఇంటి వరకు వస్తాం, మీ ఇంటికాడికి వస్తాం, మీ ఇంటి దగ్గర ఉంటాం, మేమేదో ఇవ్వాల్సింది ఇంటికాడ ఇస్తాం. ఇంటికాడ అక్కడికి మాత్రం మేము రాలేం. ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని ఆజ్ఞలు గైకొనాలి, అనుసరించి నడుచుకోవాలి. ఆయన కట్టడలు ప్రియులరా, ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకోవాలి. మీకు సబ్జెక్ట్ మీకు గుర్తుంది కదా? కృప నిలిచి ఉండాలంటే ఇవన్నీ మనము చెయ్యాలి. కృప నిలిచి ఉండాలంటే నీ కష్టార్జితం నీ దగ్గరే ఉండాలంటే, నీ భర్త చేస్తున్న కష్టార్జితం నీ దగ్గరే ఉండాలంటే, నీ కష్టార్జితం ఏరే వాళ్ళు తినకుండా స్కానింగ్ రిపోర్ట్లకు 1000 డాక్టర్ల ఫీజులకు 1000 ఇట పోకుండా, రకరకాలుగా నీ కష్టార్జితం పాడైపోకుండా నీ దగ్గరే నిలిచి ఉండాలంటే ఈ పనులు నువ్వు చేయాలా. హల్లెలూయా చెప్పండి. ఊరికే స్తోత్రం హల్లెలూయా అంటే ప్రయోజనమో లేదో? ప్రయోజనం లేదండి. స్తోత్రం అంటే ప్రయోజనం లేదు. మనకంటే ఎక్కువ భజన చేస్తారు అవతల. వాళ్ళని కదిలిస్తే మనకు చేస్తారు భజన. కాబట్టి ఊరికే స్తోత్రం అంటే ప్రయోజనం లేదు. ఆయన నిబంధనను గైకొనుచు. దేవుడు దేన్ని బయలుపరచాలో దాన్ని పూర్తిగా బయలుపరిచాడు. దేవుడు దేన్ని ప్రత్యక్షపరచాలో దాన్ని పూర్తిగా ప్రత్యక్షపరిచాడు. దాచుకున్నది ఏమి లేదు. ఎవ్రీథింగ్ రివీల్డ్.
ప్రతిదీ బయలుపరచబడింది, ప్రతిదీ ప్రత్యక్షపరచబడింది. గ్రహించుకోవటం నీ చేతుల్లోనే ఉంది. నీవు గ్రహించుకోవాలి దాన్ని. ఎంతసేపు గుడ్డి వాళ్ళ మాదిరిగా బతికేస్తే ప్రయోజనం లేదు. దేవుడు రోషం కలిగిన దేవుడు. నువ్వు కూడా ఆయన ఆజ్ఞల్ని రోషంగా జీవించు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన కట్టడలు అనుసరించాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. ఆయనకి విరోధమైన పని ఏది చేయకూడదు, విరోధమైన పని చేయకూడదు. సిన్ అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో మంచి స్కాలర్స్ 2 చెప్పారు. సిన్ అంటే కమిషన్, సిన్ అంటే ఒమిషన్. కమిషన్ అంటే ఆయన చెప్పింది మనము చెయ్యాలి. ఒమిషన్ అంటే చెప్పంది మనము చేయకూడదు. చెప్పింది చేయకపోయినా, చెప్పంది చేసినా అది సిన్, పాపము. ప్రియులారా, ఈరోజు నా మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. కృప నిలిచి ఉండాలి. ఇది సబ్జెక్ట్. ఇది కృప నిలిచి ఉండాలి, ఆశీర్వాదాలు నిలిచి ఉండాలి, దీవెనలు నిలిచి ఉండాలి. నిలవాలి. నీ కష్టార్జితం నిలవాలి. ఈరోజు దేవునిలో మనం అందరం ఉన్నాం. మన కష్టార్జితం దొంగలు తినేయకూడదు, మన కష్టార్జితం డాక్టర్లు తినేయకూడదు, మన కష్టార్జితం వ్యర్థమైపోకూడదు. కృప నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే నిబంధనను గైకొనాలి. హల్లు చెప్పండి. అదే 103వ కీర్తన 11-17 వచనం. ఆయన నిబంధనను గైకొనాలి. మన దేవుడు నిబంధన దేవుడు. ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకి నిబంధన చేశాడు. ఇదిగో ఇది నా నిబంధన అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరితో ఈరోజు నిబంధన ఆయన చేశాడు. అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. అదే బైబిల్. ప్రియులారా, కాబట్టి ఆయన నిబంధనను గైకొనాలి. రెండోది, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన కట్టడలంటే ఆజ్ఞలు. ప్రియులారా, ఆయన కట్టడలంటే ఆజ్ఞలు. మోసం చేయకూడదు, మోసపు మాటలో చెప్పకూడదు, దేవుని పేరున చెడ్డ మాటలు, స్వార్థపూరితమైన మాటలు చెప్పకూడదు. లేనిపోని కలలో, లేనిపోని దర్శనాలు, ఇదిగో దేవుడు ఇది చూపించాడు, దేవుడు అది చెప్పాడు, దేవుడు ఇది చెప్పమన్నాడు, దేవుడు ఇది మాట్లాడాడు, ఇటువంటి పనికిమాలిన మాటలన్నీ మనుషులకు చెప్పి మనుషులను మోసము చేయకూడదు. వ్యర్థమైన కలలన్నీ ప్రజలకు చెప్తున్నారని ఇర్మియా గ్రంథంలో ఉంది. ప్రియులారా, కాబట్టి మనుషులను మోసగించేవారు ఎక్కువైపోయారు. ఆయన కట్టడల్లో ఏముంది? మోసం చేయకూడదు, అబద్ధం మనం చెప్పకూడదు, కీడు చేయకూడదు. ఆయన కట్టడలు అనుసరించి గైకొను వారికి హల్లెలూయా చెప్పండి. ఆయన కట్టడలు అనుసరించి గైకొను వారికి, ఆయన కట్టడలు అనుసరించి గైకొను వారికి, మీరు ఆయన కట్టడలు అనుసరించి గైకొనడానికి నడుచుకోవాలి. మూడోది ఏంటమ్మా? యెహోవా యందు. ఇది కావాలండి, ఇది కావాలి. మీకైనా నాకైనా, అక్క తమ్ముడు చెల్లి అన్న, మీకైనా నాకైనా వెరీ వెరీ నెససరీ ఇది. యెహోవా యందు భయభక్తులు గల వారికి. ఈనాడు దేవుని యందు భయాలు చాలా తక్కువ ఉన్నాయి ప్రియులారా. ఏం కాదులే, ఏమొద్దులే,
ఇలాంటి నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి, బైబిల్లో ఏముంది? ఆయన యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము మోసకరం అండి, అది మోసం చేస్తారు ప్రియులారా. కానీ మనుషులు అందం కోసమే ప్రయాసపడుతున్నారు, పాకులాడుతున్నారు. అందం కోసమే, అందం కోసం. బయటికి రావాలంటే మేకప్ లేందే బయటికి ప్రజలు రావడం లే ప్రియులారా. అట్లయిపోయింది. రోజు సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు అనుకుంటే కాదు, పెద్ద పెద్ద పాస్టర్లు కూడా బయటికి రావాలంటే మేకప్ లేనిదే బయటికి రావడంలో ప్రియులారా. ఎంత బాధ అండి. అందము మోసకరము, సౌందర్యమో అర్థం. ఏమన్నా నువ్వు చెప్పు, బతుకున్న మనిషికి నిలవని ఎంటుకలు పెరుగుతుంటే బాధ ఉంటుందా ఉండదా? మరి వీళ్ళు హైబ్రూస్ కటింగ్లని బతుకున్న మనిషికి నిలవని ఎంటుకలు అమ్మా అయ్యా ఓర్చుకుంటున్నారు కదా వీళ్ళ. ఎందుకు? అందం కోసం కదా పిల్లలు, అందం కోసం. బతుకున్న మనుషులకి నిలవన. ఇప్పుడు ఈ ఒంటి మీద రోమం పెరగతుండి నొప్పి ఉంటా ఉండదా? మరి వీళ్ళు ఓర్చుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. పాత సినిమాల్లో ఉన్న హీరోలు, హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళ అందం ఏమైంది? కాబట్టి భయభక్తులు చాలా ముఖ్యమైంది ప్రియులారా. భయభక్తులు చాలా ముఖ్యమైంది. రకరకాలుగా భక్తిని ప్రదర్శిస్తున్నారు మనుషులు, రకరకాలుగా ప్రదర్శిస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు బైకుల మీద జెండాలు కట్టుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఏంటంటే భక్తి. ఒక్కొక్కటి ఈ పక్క జెండా, ఏంది జెండా భక్తి ఏంది? మళ్ళీ వాళ్ళని కదిలిస్తే మీదబడి కొట్టరు, కొరికేస్తారు. వాళ్ళు మీదబడి కొరికేస్తారు. మరి భక్తి కలిగిన వాళ్ళు ఇలా ఎందుకున్నారు? భక్తి అన్నారు కదా, ఇలా ఎందుకున్నారు? మన భక్తి ఏంది? నిన్ను వలే నీ పొరుగు వారిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మనకు నేర్పించిన భక్తి అండి అది. మనకి నేర్పించిన భక్తి అది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఫేస్బుక్లో రకరకాలవన్నీ పెడుతున్నారు. మన క్రిస్టియానిటీని గురించి చాలా వ్యంగ్యంగా పెడుతున్నారు. దాని కింద కామెంట్లు మీరు చదివితే రక్తం మరిగిపోద్ది ప్రియులారా. అంటే అంత భయంకరమైన బూతు కామెంట్లు పెట్టేస్తున్నారు, ఓపెన్. అంటే అంత. మరి భక్తి అంటున్నారు కదా, ఇదేంది ఇది? భక్తి అంటున్నారు కదా, ఇలా ఎందుకున్నారు? అందుకే సమాజంలో భయభక్తులు అనేవి లేవు. భయభక్తులు లేవు. అందుకనే మన దేవుడు ఏం చెప్పాడు? కృప నిలిచి ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియులారా. అందుకనే ఇక్కడ 3 మాటలు ఇచ్చాడు మన ప్రభువు. ఒకటేంటంటే ఆయన నిబంధనను గైకొన్న వారికి, రెండవది ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారికి, మూడోది యెహోవా యందు భయభక్తులు కలవారికి. ఈ 3 పాయింట్స్ నీ జీవితంలో ఉన్నవా లేవా? ఉప్పు, కారం, నూనె మినిమం ఉందా లేదా? ఉప్పు, కారం, నూనె ఉందా లేదా? ఈ మినిమం లేకుండా కూర అనేది అవుతుందా? అవుతుంది కదా. ఏది లేకపోయినా నోట్లో పెట్టంగానే తెలుస్తుందా తెలీదా?
నీ ఆత్మీయ జీవితంలో కూడా ఆయన నిబంధనను నువ్వు గైకొంటున్నావా? ఆయనతో నువ్వు చేసిన నిబంధన, ఆయనతో నువ్వు చేసిన ప్రమాణమును నువ్వు గైకొంటున్నావా లేదా? ఆయన కట్టడలను అనుసరించి నడుస్తున్నావా లేదా? ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా లేదా? నిన్ను నీవు జాగ్రత్తను చేసుకో. అప్పుడు నీ మీద కృప ఈ రోజు కాదు, ఈ నెల కాదు, ఈ సంవత్సరం కాదు, వేవేల సంవత్సరాలు నిలిచి ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. అందుకే అక్కడ ఏం రాయబడిన 18వ వచనం, ఆయన కృప యుగ యుగములో, యుగం అంటే 1000 సంవత్సరాలు కదా, వేవేల సంవత్సరాలు నిలిచి ఉంటది. ఆయన నీతి పిల్ల తరమున నిలుచును. అంటే నీ తరతరాలకి, నీ బిడ్డలకి, యుగ యుగాలకి కృప నిన్ను వెంటాడుతుంది, నీ మీద నిలిచుంటది. ఈరోజు ప్రేమకుమార్ అనేవాడు ఒంటరిగా ఈ జిల్లాకు వచ్చి, ఏ ఆధారము లేనివాడుగా వచ్చి, ఇన్ని కష్టాల్లో, ఇన్ని బాధల్లో, బంధువుల మధ్య సంఘాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళ మధ్య సంఘాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, స్నేహితులు నలుగురుంటే సంఘాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఏ దిక్కు దివాణా లేకుండా నేను ఇంత దూరం వచ్చి ఈ మాత్రం సేవ నేను చేయగలిగానంటే ఆయన కృపలేందే జరగదండి. ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని అగసాట్లు పడ్డానో, ఎన్ని అవమానాలు పడ్డానో, ఎన్ని ఇబ్బందులు పడ్డానో, మళ్ళీ నీతిని వదిలిపెట్ల దేవుని యందు నీతిగా నియమంగా జీవించాం. అందుకే దేవుడు మనల్ని ఇంతవరకు బతికించి పోషిస్తున్నాడు. గొర్రెపిల్ల మహోత్సవాలు దేవుడు మనకిచ్చాడు. నా బిడ్డలకి రేపు నేనది ఒకానొక సమయం, నేను ఎన్ని సంవత్సరాలు నేను జరిపిస్తానో అన్ని సంవత్సరాలు జరిపించి నా బిడ్డలకి, ఈ వారసులకి ఇచ్చిపోతా. హల్లెలూయా చెప్పండి. అది వాళ్ళు జరిపిస్తారా? ఆ క్రమాన్ని. కాబట్టి ఆయన కృప నిలిచి ఉండాలి. ఆశీర్వాదాలు నిలిచి ఉండాలి. నీ కష్టార్జితం 50,000 వచ్చిందా, 70,000 వచ్చిందా, 10,000 వచ్చిందా, నిలిచి ఉండాలా. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఒక మాట ఉంది, నేను తర్వాత ఎప్పుడైనా చూపిస్తా. మీరు నా మాటలు గైకొని నా ఉపదేశమును అనుసరిస్తే కొత్త వడ్లు వచ్చేదాకా మీ పాత వడ్లు అయిపోవు అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఏ మాట ఉన్నాయే? కొత్త పంట వచ్చేదాకా మీ పాత పంట అది అవదు. అలాంటి మాటలు దేవుడు చెప్పున్నాడు. ఈ మాట చెప్పి ఈ మాట చెప్పలేదనిలే, అన్నీ చెప్పున్నాడు. కాబట్టి నీవే నిబంధనను గైకొను, కట్టడలను, ఆజ్ఞలను రోషంగా పాటించు. మళ్ళీ చెప్తున్నా, రోషం తెచ్చుకుని పాటించు. సంవత్సరం తిరిగే లోపల దేవుడేంటో నీకు చూపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆయన కృప మనందరి మీద 25 ఏంటి, 26, 27 అలా యుగ యుగాలు, మన తరతరాలు ఆయన కృప మన మీద నిలిచి ఉండాలంటే మీరు చేయవలసిన పనులు మీరు చేయండి. ఆయన నిబంధన మీరు గైకొనండి, కట్టడలు అనుసరించండి, భయభక్తులు కలిగి ఉండండి. పెద్ద పెద్ద మర్మాలు ఇంకేమి అవసరమో లేదో, పెద్ద మర్మాలు అవసరం లేనుపోని ఏమండి ఏమి అవసరం ఇది చేయండి చాలు.
దేవుని కృప అపరిమితమైన అన్లిమిటెడ్ గ్రేస్ మీ మీదకి వచ్చి మిమ్మల్ని బలపరుస్తుంది. దేవుడి మాటలు ఆస్వాదించును గాక. ఆమేన్.